హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. జగన్మోహన్ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన అనగాని సత్యప్రసాద్ అంటూ ఆంధ్రజ్యోతిలో స్క్రోలింగ్ పోతా ఉంది. అనగాని సత్యప్రసాద్ ఏపీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడట. అది ఏ విధమైన కౌంటరు అంటే, ప్రగతి సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడట. ఏంటేంటేంటి ప్రగతి సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోవట్లేదా? ఎక్కడ ప్రగతి జరుగుతూ ఉంది, ఎక్కడ సంక్షేమం జరుగుతూ ఉంది అనగాని సత్యప్రసాద్ గారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రజ్యోతిని కూడా ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సంక్షేమం, ఎక్కడ ప్రగతి జరిగింది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మాట్లాడే వాళ్ళు ఉంటే రాసే వాళ్ళకి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రగతి సంక్షేమం జరిగిందంట, దానికి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడట. ప్రగతి సంక్షేమం అంటే ఏపీలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు చూడండి. అటువంటి ప్రగతి, అటువంటి సంక్షేమం ఏదైనా రాష్ట్రంలో ఈ 11 నెలల్లో కూటమి ప్రభుత్వంలో జరిగిందా అని నేను ఈ వీడియో ద్వారా ఆంధ్రజ్యోతిని అనగాని సత్యప్రసాద్ను ప్రశ్నిస్తున్నాను. పోనీ అమ్మఒడి పథకం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అమ్మఒడి పథకాన్ని ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే సచివాలయాలలో 1,36,000 ఉద్యోగాలు, వాలంటీరీ వ్యవస్థ ద్వారా 2,66,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అటువంటి నిరుద్యోగులకు ప్రగతిని చూపించి ఉద్యోగాలు ఇవ్వటంలో ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా ఏదైనా కృషి చేసిందా? ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చిందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇక సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా వేశారు. పోనీ మీరు ఎవరి అకౌంట్లో అయినా ఒక్క పైసా ఇప్పటి వరకు డిపాజిట్ చేశారా, జమ చేశారా అని అనగాని సత్యప్రసాద్ గారిని ఆంధ్రజ్యోతిని అడుగుతున్నాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని. అనగాని సత్యప్రసాద్ అట జగన్మోహన్ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇస్తాడట. ఈ రాష్ట్రంలో ప్రగతి సంక్షేమం జరిగిపోతుందట. ఎక్కడ ప్రగతి జరిగింది, ఎక్కడ సంక్షేమ పాలన జరుగుతూ ఉంది? ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంగలోకి దొక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేసేదే కాకుండా రాష్ట్రంలో వైసీపీ నాయకులపై కేసులు పెట్టి వాళ్ళను వేధించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు 24 గంటల్లో వైసీపీ నాయకులను తిట్టడం, వాళ్ళపైన ఎలా కేసులు పెడదామా, వాళ్ళని ఎప్పుడు శిక్షిస్తామా అని అనటం తప్ప మీరు రాష్ట్ర ప్రజల్ని ఏ రోజు పట్టించుకున్నారు ఈ 11 నెలల కాలంలో అని నేను ఈ వీడియో ద్వారా అనగాని సత్యప్రసాద్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని, ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను.